ఎలక్షన్లలో అందరినీ యునానిమస్గా సంఘ సభ్యులు గౌరవ సభ్యులు మన మున్నూరు కాపు సభ్యులు కూడా ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు మరి ఒకటే కార్యదర్శికి ఎలక్షన్స్ అయినందుకు ఆయన కూడా ఘన విజయం ఎలక్షన్ ఓటింగ్లో ఘన విజయం సాధించినాడు. ఇట్టి గౌరవ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం గెలిపించినటువంటి సభ్యులందరికీ కూడా ఒకటే చెప్తున్నాము, రేపు జరగబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా పెద్దల సలహా సూచనలు తీసుకొని వారి సూచనల ప్రకారం ముందు మేము షట్టర్స్ ఏవైతే వేద్దామనుకున్నామో అవి 10 షట్టర్లు వేయించుకుంటూ మరియు మా 300 గజాలు షిరిడి సాయిబాబా గుడి దగ్గర ఉంది, దానికి కూడా 2 స్లాపులు వేసి కింద షట్టర్స్ వేసి మీద మేము మా మున్నూరు కాపు అనాథ పిల్లలకు హాస్టల్ వసతి కూడా చేకూరుస్తామని మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. మేము ఏదన్నా చిన్న చేయదలుచుకుంటే మా సంఘ సలహా సభ్యులు కొంతమంది సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని ఇంకా ముందు కూడా వర్కులు చేస్తూ దీన్ని సీలింగ్ చేయించి ఏసీలు చేసి ఫంక్షన్ అదే అద్భుతంగా చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని కూడా మీ ద్వారా తెలపడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని దుర్ప్రచారాలు కూడా జరిగినాయి. ఏమనంటే మా సంఘం బహిష్కరణ చేసిర్రు, కుల బహిష్కరణ చేసిర్రు అని చెప్పడం కూడా జరిగింది. ఇలా ఇప్పటి వరకు కూడా ఆ కుల బహిష్కరణ అనేది ఎలాంటిది ఎక్కడ జరగలేదు. మేము కూడా చెయ్యము, అటువంటి తప్పులు చేయరు కూడా. మా ఇంతకుముందు ఉన్న బాడీ కూడా ఏం చేసిందంటే ఏదన్నా అవకతవకలు జరిపితే లేకపోతే కులాన్ని చెడుగా మాట్లాడినట్టు చేస్తే దానికి క్రమశిక్షణగా చర్యగా తీసుకున్నామే తప్ప కానీ మేము ఎవరిని కూడా ఇప్పటి వరకు కుల బహిష్కరణ అనేది మా సంఘంలో లేదు, కాదు కూడా అని మేము మీ వీడియో ద్వారా చెప్పడం జరుగుతున్నది. ముందు కూడా మేము అలాంటి ఆలోచన లేదు, మాకు చెయ్యం కూడా. మేము ఏదన్నా క్రమశిక్షణ చర్య తప్ప కానీ వేరే ఎవరిని కూడా చేయలేము కూడా. కానీ మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. మీ పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ముగిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.